మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నివతుడు మన శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి సుమన్ టీవీ తరపున ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాయచూటి 8 కిలోమీటర్ దూరంలో మట్లి అనేది ఒక ఊరుంది. మట్లి అంటే మట్లి రాజులు పరిపాలించిన ఊరిని మట్లిగా పిలుస్తూ ఉంటారు. సుమారు 500 సంవత్సరాల నాటి ఈ యొక్క ఆలయం. అచ్యుతరాజులు అనంతరాజుల వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. సీతారాముల విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజించేవారు. ఒకప్పుడు ఏం జరిగిందంటే 1975లో అమ్మవారిని దొంగలించారు. రాముణ్ణి మాత్రం గాలివీటి ఏటిలో అయితే పాతిపెట్టారు. అప్పట్లో ఎస్ఐ గారికి అమ్మవారు కల్లో కనిపించి నన్ను ఇలా దొంగతనం చేశారు, మా రాముణ్ణి ఏటిలో పాతిపెట్టారు అని చెప్పడంతో ఎస్ఐ గారు విచారించి అక్కడ తవ్వకాలు చేయడంలో ఆ రాముడు అనేది బయటపడ్డారు. సీతమ్మ వారిని కూడా తీసుకొచ్చారు. 1975లో దొంగతనం జరిగితే 1976లో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే ఇక్కడ బ్లాక్ స్టోన్, ఆలయం చుట్టూ కూడా బ్లాక్ స్టోన్ అనేది ఉంది. ఆ బ్లాక్ స్టోన్ ఉండడం అనేది ఒక ప్రత్యేకత ఈ గుడికి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? శ్రీధర్ శర్మ నా పేరు. మిట్టపల్లి శ్రీధర్ శర్మ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకులుగా ఉన్నారు? ఇక్కడ మేము సుమారుగా 30 ఏళ్ల నుంచి ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇది అచ్యుతరాజులు అనంతరాజులు కట్టించారు. ఇక్కడ పూజలు చేయడం కానీ జరుగుతుంది. ఆ రాజుల గురించి ఒకసారి చెప్పండి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల హయాం నాటి విగ్రహాలు ఇవి. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు, అనంతరాయలు, అచ్యుతరాయలు అనేవాళ్ళు ఇక్కడ మట్లి ఏలినారు. మట్లి గ్రామాన్ని ఏలినారు. ఇక్కడ మొత్తంగా ఎత్తుకుంటే వాళ్ళ పరిపాలనలో రాసవీడు ఒకటి, పెద్దవీడు ఒకటి, ఓదవేడు, గాలివీడు, నూజివీడు, ఇట్లా 5 ఊర్లు వచ్చేసి వీడు అని వచ్చేసి వచ్చినాయి. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ రాసవీడులో వచ్చేసి వీరభద్రస్వామి గుడి ఉంది, వాళ్ళు కట్టిండేదే. తర్వాత ఇక్కడ ఓదవేట్లో వచ్చేసి మంచాలమ్మ అనే ఒక దేవస్థానం ఉంది, వాళ్ళు కట్టిండేది. ఇక్కడ పెద్దవీళ్ళు వచ్చేసి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉంది. ఇవన్నీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ఇంకా గాలివీళ్ళలో వచ్చేసి అక్కడ చెరువు ఒకటి, అక్కడ పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది. తర్వాత నూజివీడు అని చెప్పేసి అక్కడ శివాలయం గుడి కట్టినారు. వీరి పరిపాలనలో శివ అర్చకులు కూడా చేస్తూ ఉన్నారు, శివారాధన కూడా చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు దగ్గరనే రాయచూడు, ఇప్పుడు రాయచూటిగా మారింది అది. ఆ రాసవేడు అక్కడ ఉండేసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామ పరిపాలన చేస్తూ అనంతరాయలు, అచ్యుతరాయలు ఇక్కడ ఈ గుడి కట్టినారు. ఈ దీనికి మట్లి అనే ఊరు పెట్టినారు. మట్లి రాజులు కాబట్టి మట్లి అనే గ్రామం అని చెప్పేసి పెట్టినారు. ఇక్కడ మట్లి రాజుల హయాంలో పెద్ద రాజు చెరువు, చిన్న రాజు చెరువు అని చెప్పేసి 2 చెరువులు కూడా తవ్వినారు. ఇక్కడ కోట వచ్చేసి పెద్దూరు, కమ్మపల్లి అంటారు ఇప్పుడు దాన్ని. ఆ పెద్దూరులో కస్పా, అది ముందు ఇక్కడ మట్లి గ్రామానికి, ఆ పెద్దూరులోనే కోటలో ఉన్నారు వాళ్ళు. ఆ కోటలోనే ఇక్కడ ఉత్సవమూర్తులు కూడా ఆ కోట చుట్టుకారం పెద్ద గ్రామ ఉత్సవం జరుపుకొని ప్రతి సంవత్సరంలో వైశాఖ శుద్ధ పౌర్ణానికి ముందు వచ్చే నవమి రోజు ఇక్కడ కళ్యాణోత్సవము, మహాభారతము ఇవన్నీ జరుగుతుంటాయి. గ్రామంలోనే అంత చందాలు వసూలు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ భూములు కూడా ఉన్నాయి, మాన్యం కూడా ఉంది, దేవుడి మాన్యాలు. సుమారు ఇప్పటికి ప్రజెంట్కి వచ్చేసి 26 ఎకరాలు ఉంది. దీంట్లో ఒక 3 ఎకరాలు వచ్చేసి మాగాని, మెట్ట వచ్చేసి ఒక 20 ఎకరాల దాకా ఉంది. ఈ చిన్న ఆలయాలతోనే చిన్న డబ్బులు ఎక్కువ రావు దానికి. ఏదో కవులకు చెప్పినారు. ఎండోమెంట్ దేవస్థానం ఇది, ఎండోమెంట్ లిస్టులో చేరింది. ఎండోమెంట్ వాళ్ళకే మేము ఇక్కడ 2017లో రీకన్స్ట్రక్షన్ చేసినాము. ఇక్కడ ఈ చేసినప్పుడు 20 లక్షలు వాళ్ళకు కట్టినాము. గ్రామంలో అంతా వసూలు చేసి కట్టినాము. మళ్ళీ 50 లక్షల వరకు వాళ్ళు ఇచ్చి మిగతా 30% వాళ్ళు ఇచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినారు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినారు. అందులో ఇక్కడ 1976లో ఒక చోరీ అయింది. చోరీ అయ్యి విగ్రహాలను వచ్చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి అమ్మవారిని వచ్చేసి చెన్నైకి తరలించినారు ప్యాక్ చేసేసి. ఈ రామస్వామిని వచ్చేసి గాలివేడి ఏట్లో పాతిపెట్టినారని పెద్దలు చెప్తా ఉన్నారు. అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నాము. మళ్ళీ తర్వాత ఆమె కళలో చెన్నై సిఐకి చెప్పేసేసి ఆ కళలో చెప్పిన విలాసం ప్రకారం మట్లి గ్రామము, రాయచూటి తాలూకా, కడప జిల్లా ఇట్లా అని చెప్పేసినప్పుడు తాలూకాలు ఉన్నాయి కాబట్టి చెప్పింది. ఆ విలాసం అంతా ఆయన రాసుకున్న తర్వాత కడపకు వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్ కడప కాబట్టి మనకప్పుడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కడప ఎస్పీ నాటికి ఈ విలాసం అంతా తీసుకొని విగ్రహాలు ఖచ్చితంగా ఉండేది తెలుసుకున్నారు.
దాన్ని బయటకు తీసినారు. రామస్వామిని కూడా బయటకు తీసినారు. కొన్ని రోజులు 6 నెలలేమో కడపలో పూజలు జరిగినాయి. అనంతరం 1976లో ఇక్కడ పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి బాగా జరుగుతూ ఉంది. మళ్ళీ గుడి 2017లో రీమోడల్ చేసినాము. బాగానే అప్పుడు ఒక గృహలాగా ఉండింది. అవును, ఇక్కడ గుహ ఉన్నది. దాన్ని పాత గుడి ఉన్నప్పుడు ఇక్కడంతా వాళ్ళు మట్టితో కట్టినారు కాబట్టి ఆ గుహ వెనక పక్క ఉన్నది, తూర్పు భాగంలో ఉన్నది. తూర్పు ఈశాన్య భాగంలో సొన్న సొరంగం మాదిరి ఉన్నది. ఆ సొరంగం నుండి వెనక పక్క గుట్ట అంత రాళ్ళు ఉన్నాయి. కానీ సూర్యోదయం వెంటనే వెనక పక్క సూర్యకిరణాలు పడతా ఉన్నాయి. సాయంత్రం అయితే ఇట్లా 5 గంటలకు ఇట్లా సూర్యకిరణాలు మళ్ళీ పడమర దిక్కు వచ్చిన దాకా ఇట్లా కాళ్ళ పాదాల దగ్గర పడుతుంది. అయితే ఇది పడమర ముఖంతో ఉండే దేవస్థానము. ఇక్కడ సుమారుగా చాలా మంది నిత్య చాలా ఇది ప్రదర్శనలు కూడా చేసిన మహాభారతం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రాయి చెట్టు నుండి ప్రవహిస్తుంది ఈ నది. దీని పేరు మాండవి నది. ఇక్కడ మాండవీయ మహాముని తపస్సు చేస్తున్నారని చెప్పేసి ఈ నది గట్టున ఇక్కడే ఈ ఆలయం స్థాపించినారని చెప్పేసి పూర్వీకులు చెప్తా ఉంటారు. స్వామి చెప్పండి, ఇక్కడ నల్లగుట్ట అని చెప్పి బ్లాక్ స్టోన్ అని కూడా పిలువబడుతుంది. ఎక్కడే మనం చూసుకున్నట్టయితే ఇలాంటి బ్లాక్ స్టోన్ నల్లగుట్ట అనేది లేదు. ఓన్లీ మట్లి ప్రాంతంలో మాత్రమే కనబడుతుంది. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది సుమారుగా ఇక్కడ పెద్దగా లేదు. ఇదంతా 1-2 కిలోమీటర్స్ ఉంది ఈ గుట్ట. ఈ గుట్టలో నల్ల రాయి ఉంది. దీంట్లో చెక్స్ వచ్చేసి వైట్ చెక్స్ వస్తాయి. దీన్ని పాలిషింగ్ చేస్తే బాగా నైట్గా ఉంటుందని చెప్పేసి, మృదువుగా ఉంటుందని చెప్పేసి చాలా మంది దీన్ని ఈ మధ్య బాగా ఆదర్శన చేస్తూ ఉన్నారు. కొంచెం లీజుకి తీసుకొని కూడా కొంచెం ఇది స్టోన్స్ బాగా రిపేర్కి వచ్చేది. ఓకే, ఇక్కడ మాత్రమేనా ఇలాంటి రాయలు? ఇంకెక్కడ చూడలేదు, నేను కూడా చూడలేదు ఈ రాయి. మిగతా వైట్ చూసినాను, కాఫీ కలర్ చూసినాను. ఇక్కడ మటుకు ఈ రాయి ఉంది. ఇది మట్లి గ్రామము, వీరపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ఇక్కడ ఇది మామూలుగా అన్నమయ్య జిల్లాలో ఉంది. రాయి చెట్టుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాండవి నది తీరంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయం. మట్లి సర్పంచ్ నాగార్జున గారు ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడదాం. ఇంకా తెలియని విషయాలు ఏదైనా కొత్తవి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. చెప్పండి, ఈ ఆలయం పురాతనమైంది అని అంటున్నారు. ఇక్కడ సర్పంచ్ కదా మీరు, ఇంకా మీకు పాతది చరిత్ర ఏదన్నా మీకు తెలిసిందేటి ఉందా ఇక్కడ? పాత చరిత్ర అంటే మేడం 500 సంవత్సరాల క్రితం ఇక్కడ మట్లి రాజులు అనబడే రాజులు ఉండేవారు అని మా పెద్దలు చెప్తుంటారు. ఆ రాజులు కాలం ఇక్కడ ఉండి పక్కన దేశాలు ఏర్పరచుకొని ఇక్కడ స్థిర నివాసం ఉండి అక్కడక్కడ పాలించుకుంటూ ఇక్కడ ఆ టైంలో ఇక్కడ ఈ గుడి నిర్మాణం చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి తిరుమలకు స్వరంగ మార్గం ఉండేది. ఇక్కడ నుంచి మా పెద్దలు చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ భారతం మొదలుపెట్టారు. 45 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ భారతం ప్రతి ఒక్క సంవత్సరము జరుగుతుంది. భక్తులు వేలాది మంది, దాదాపు ఒక రోజుకు వచ్చేసి 10,000, 20,000 మంది కూడా భక్తులు తాకడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మామూలుగా పండగలు ఏదొచ్చినా కూడా ప్రజలు, మన గ్రామ ప్రజలే కాకుండా మండల ప్రజలు కానీ తాలూకా ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ వస్తూ దేవుని దర్శనం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ బాగా సత్యం ఉండదనేది ఇక్కడ భక్తులు నమ్మే ఒక నమ్మకం ఉంది భక్తులకు. ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మొదటి సంతానంగా కొడుకు పుడతారనే ఒక నమ్మకం ఇక్కడ ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ చాలా వరకు ఉండాలి. ఇంకా ఈ పురాతన దేవాలయానికి చాలా చరిత్ర అనేది ఉంది. చరిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నీ చాలా వరకు మంచి దేవాలయం. ఇక్కడ ఒక్కసారి దొంగతనం కూడా జరిగి పోలీసులకు స్వప్నంలో అమ్మవారు కనపడి చెప్పి మరి ఈ విగ్రహాలు ఎక్కడుండేది కూడా పోలీసులు కనుక్కొని మళ్ళా తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్లకు ఆ దొంగలకు కళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. తర్వాత దొంగతనం చేసిన తర్వాత అట్లా సత్యం బాగుంది. ఇక్కడికి ఎవరన్నా వచ్చి మామూలుగా ప్రమాణకాలు అంటూ ఉంటున్నారు. ప్రమాణకాలు అంటే గుట్ట మీద రాముల దేవాలయం దగ్గరికి పదాం పండి ప్రమాణకానికి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రమాణకం చేస్తే వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతాయి, ఏదన్నా తప్పు చేసినటువంటి వాళ్ళకు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఎవరు రారు. ఇక్కడికి వచ్చినా కూడా స్వామి ఇక్కడ వద్దు, ప్రమాణం చేయొద్దండి, ఇక్కడ చేస్తే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది, మీరే పరిష్కారం చేసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ విధంగా మంచి సత్యం ఉంది. ఈ మధ్యలోనే పాత దేవాలయం ఉంటే తీసి పునర్నిర్మాణం చేశాము 2017లో. కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరము పండగలకు భక్తులు విరివిగా పాల్గొంటారు. ఈ విధంగా బాగా జరుగుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.